తిరుమల క్షేత్రాధిపతి ఆయనే, శ్రీవారికి స్థలం ఇచ్చిన దేవుడు ఆయనే. శ్రీవారి కంటే ముందుగా ఈ స్వామినే దర్శించుకోవాలి. శ్రీనివాసుడి కంటే ముందుగా నైవేద్య సమర్పణ ఆ స్వామికే సమర్పించాలి. ఆ దేవదేవుడే వరాహస్వామి. కానీ ఆ స్వామి ఆలయానికి ధ్వజస్తంభం ఉండదు, ఆ దేవుడికి ఉత్సవాలు ఉండవు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న వరాహస్వామి ఆలయంలో మాత్రం ఎందుకింత వ్యత్యాసం? ఇలా వైకుంఠనాథుడి సన్నిధిలో వరాహస్వామి వారికి ప్రత్యేక పూజలు ఎందుకు నిర్వహించరు? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ సిటీ లైట్స్. కలియుగ వైకుంఠం తిరుమల. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే పుణ్యక్షేత్రం తిరుమల. ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తజనం, క్షణకాలం లభించే స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తులు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే శ్రీవారి ఆలయం కంటే ముందుగా వెలసింది వరాహస్వామి వారి ఆలయం. శ్రీ మహావిష్ణువు ఆది వరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఈ క్షేత్రంలో వెలిశారట. అందుకే ఈ క్షేత్రం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాలలో 1380 ముందు వరకు కూడా వరాహస్వామి వారి ఆలయ ప్రస్తావన లేదు. క్రీస్తు శకం 1380, 1476, 1481 శాసనాలలో వరాహస్వామి ఆలయ ప్రస్తావన శాసనాలలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆది గురువు వరాహస్వామి. జ్ఞాన ప్రదాత అయిన గురువు ద్వారానే భగవంతుణ్ణి దర్శించాలి. అందుకే ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకోవటం అనేది సంప్రదాయంగా మారింది. శ్రీవారి ఆలయం నుంచే ప్రసాదాలను తీసుకువచ్చి స్వామివారి కంటే ముందుగా వరాహస్వామి వారికి సమర్పిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం వరాహస్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. వరాహస్వామి ఆలయం గురించి అంతగా ప్రచారం లేకపోవడంతో దర్శించుకునే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో శ్రీవారి ఆలయం పర్యవేక్షణ బాధ్యతలను స్వీకరించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదాయం తక్కువగా ఉన్న వరాహస్వామి ఆలయం బాధ్యతలను నిరాకరించింది. దీంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. బ్రిటిష్ వారి నుంచి టీటీడీ పరిపాలన తీసుకున్న మహంతుల కాలంలో తిరిగి వరాహస్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరించారు. 1900 సంవత్సరంలో అప్పటి మహంతు ప్రయోగ్ దాస్ వరాహస్వామి వారి విగ్రహాలను సేకరించి శ్రీవారి ఆలయంలో ఉన్న అద్దాల మండపంలో భద్రపరిచారు. తిరిగి వరాహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి విగ్రహ ప్రతిష్టను చేసి వరాహస్వామి ఆలయ బాధ్యతలను శ్రీవారి ఆలయానికి అప్పగించారు. శ్రీ వరాహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభం ఉండదు. దీంతో స్వామివారికి ప్రత్యేకంగా ఎలాంటి ఉత్సవాలు నిర్వహించరు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయం ప్రధాన ఆలయంగా రూపాంతరం చెందటంతో వరాహస్వామి ఆలయం ఉప ఆలయంగా మారిపోయింది. ప్రధాన ఆలయంలో ఉండే ఉప ఆలయాలకు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేకంగా ధ్వజస్తంభాలు ఏర్పాటు ఉండవని, అదేవిధంగా ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరని, వరాహస్వామి జన్మ నక్షత్రం, శ్రీవారి జన్మ నక్షత్రం రెండు శ్రావణ నక్షత్రమే కావటంతో కూడా శ్రీవారికి నిర్వహిస్తూ ఉన్న ఉత్సవాలన్నీ కూడా వరాహస్వామి వారికి నిర్వహించినట్లే భావించాలంటున్నారు ఆగమ పండితులు. భూమండలానికి అధిపతిగా శ్రీ ఆది వరాహస్వామి వారు తిరుమల క్షేత్రంలోనే ఉన్నట్లు, స్వామివారి రాక మునుపు నుంచి కూడా శ్రీ ఆది వరాహ క్షేత్రంగానే ఇది ఉన్నట్లు కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగంలో ఈ పద్మావతి పరిణయార్థమై భూలోకానికి వచ్చినప్పుడు పద్మావతి పరిణయం జరుపుకున్న తర్వాత ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని కలియుగం చివరి వరకు భక్తులను అనుగ్రహించడానికి తగిన నివాసం కోసమై శ్రీ వరాహస్వామి వారిని వేడుకొనగా శ్రీ వరాహస్వామి వారు వారికి స్థలం ఇచ్చినట్లు, అందువల్లనే మొట్టమొదటిగా శ్రీవారి ఆలయంలో కంటే ముందుగా శ్రీ వరాహస్వామి వారి ఆలయంలో ఆరాధనలు జరపడము, అర్చనలు జరపడము, నైవేద్యం జరపడము, ముందు పూజా కార్యక్రమాలన్నీ శ్రీ వరాహస్వామి వారికి జరిపి తర్వాత శ్రీవారి ఆలయంలో జరపబడుతుంది. అందువల్ల ఈ యొక్క క్షేత్ర సాంప్రదాయంలో కూడా ముందుగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకొని తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలన్నది కూడా యాత్రాక్రమంలో చెప్పబడింది. శ్రీవారి ఆలయ గోపురం వల్లే వరాహస్వామి దేవాలయ గోపురాన్ని కూడా టీటీడీ స్వర్ణ శోభితం చేసింది.
ప్రస్తుతం వరాహస్వామి వారి దర్శనార్థం వస్తున్న భక్తులకి స్వామివారి దర్శనంతో పాటు ఆలయ గోపురం ప్రత్యేక ఆకర్షణగా మారింది.